డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కుకట్పల్లి బ్రాంచ్లో 3 టర్మ్స్గా ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఎంతోమంది ఏజెంట్స్కి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి ఫినాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం చాలా పాలసీస్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఎల్ఐసి వారిది క్యాన్సర్ కవరేజ్ పాలసీ. క్యాన్సర్ అనేది చూస్తున్నాం మనం. 100 మందిలో చూసుకుంటే ఖచ్చితంగా 80 మందికైనా ఉండే అవకాశం అయితే ఉంది. దాని ట్రీట్మెంట్ యొక్క అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి ఇలాంటి టైంలో ఎల్ఐసి వాళ్ళు క్యాన్సర్ కవరేజ్ అనే పాలసీని, అంటే ఇది ఎంతవరకు బెనిఫిట్ అంటారు, అసలు దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మా వ్యూవర్స్కి సార్. ఈ క్యాన్సర్ అనే దాని గురించి మాట్లాడేటప్పుడు ఇవాళ ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ప్రపంచ దేశాలన్నిటిలో చూస్తే ఇండియా ఒక క్యాపిటల్ కింద మారిపోయింది క్యాన్సర్కు. ఇవాళ ఎవరిని టచ్ చేసినా ప్రతి 5 మందిలో ఒకరికి క్యాన్సర్ అనేది ఇవాళ సహజంగా మనకు అది ఐడెంటిఫై అవుతుంది. సో ఇలాంటి ఈ జబ్బు వచ్చింది అంటే ఇది ఎవరికి పగోడు కూడా రావద్దని కోరుకుంటారు ఎవరైనా. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి జబ్బు ఇది. ఈ జబ్బును ఒకసారి అటాక్ అయ్యింది అని అంటే ఒక ఎర్లీ స్టేజ్లో కొన్ని సందర్భాల్లో మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ 2nd స్టేజ్, 3rd స్టేజ్, 4th స్టేజ్ అలా వచ్చింది అంటే దీన్ని క్యూర్ చేయడానికి మన చేతుల్లో ఏమీ లేదు. మన ఆస్తులు కూడా అమ్మాల్సి వస్తుంది, ప్రాణాలు కూడా మిగలవు. అమ్మినా కూడా మిగలవు. దానివల్ల ఏంటంటే పాపము ఆ ఫ్యామిలీ ఒక 30 years 40 years వాళ్ళు శ్రమించి కష్టపడి సంపాదించిన సంపాదనంతా కూడా క్యాన్సర్ అనేటువంటి డిసీజ్కు పెట్టక తప్పదు. సో ఏం చేయాలి ఇవాళ ఏంటి అంటే, ఇవాళ చూడండి మేడం, మీరు ఎక్కడన్నా బయటికి మనం అంతా బయట తిరుగుతూ ఉంటాం, వెళ్తుంటాం. బయట ఇవాళ మనకు చాలా పొల్యూటెడ్ అయ్యింది వాతావరణం అంతా. హైదరాబాద్ కూడా చాలా పొల్యూటెడ్ అయ్యింది. ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది. ఎలా వస్తుందంటే చెప్తున్నాను. మనం తిండే తిండి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఇవాళ ప్రతి దాంట్లో కెమికల్ మిక్సింగ్ అయ్యి ఉంది. తర్వాత ఏదైనా మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటాం మామూలుగా. ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చినటువంటి వాటిలో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, వాటిలో తినేటువంటి ఫుడ్లో కూడా చాలా రకాలైనటువంటివి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతుంటారు, ఫ్రిడ్జ్లలో పెడుతుంటారు. ఇవాళ మనం ఎక్కడైనా 5 star హోటల్కి వెళ్ళినా కూడా ఎక్కడో వాడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొచ్చి వేడి చేసి మనకి వడ్డిస్తూ ఉంటాడు. అప్పుడు మనం బాగుంది కానీ రుచికరంగా ఉందని తినేస్తుంటాం. కానీ అది నిన్నటిదో మొన్నటిదో ఏదో ఉంటుంది. అది దాంట్లో కూడా బ్యాక్టీరియా అది ఏదైతే ఉంటాయో అందులో కూడా కొన్ని ఫామ్ అవుతుంటాయి. దానివల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ దీన్ని ఇన్స్టాంట్గా మనం దాన్ని గుర్తించలేం. కానీ కొంచెం టైం అయిన తర్వాత, కొన్నాళ్ళ తర్వాత ఎఫెక్ట్ అయినప్పుడు దాని గురించి తెలుస్తూ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ఇదే కాకుండా వంశపర్యంపర్యంగా కూడా క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. వంశపర్యంపర్యంగా వచ్చే వాటిలో ఖచ్చితంగా 70% వరకు అవి వచ్చేటువంటి స్కోప్ ఉంది. కాబట్టి ఇలాంటి ఇంత భయంకరమైనటువంటి ఈ జబ్బు గురించి ప్రతి 5 మందిలో ఒకరికి ఐడెంటిఫై అవుతున్న ఈ సందర్భంలో మనకు కూడా, అంటే కామన్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా, మీ యొక్క సుమన్ టీవీ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అలర్ట్ అయి ఉండాలి. ఎవరు రేపొద్దున ప్రికాషన్ తీసుకొని ఉంటే ఏంటి దీని నుంచి మనం ఎట్లాగో ఒకవేళ అలా ఏదైనా వచ్చినట్టయితే పెద్ద అమౌంట్ కాబట్టి పెద్ద అమౌంట్ను భరించాలి అంటే ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి దీనికోసం ఒక పాలసీ అనేది ఉందా అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఉంది అన్నట్టయితే దానికోసం ప్రికాషన్ తీసుకోవచ్చు. ఆ ప్రికాషన్ తీసుకునడం వలన వాళ్ళ యొక్క ఆస్తులను 99% వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. ఒక 1% వెచ్చించినట్టయితే వాళ్ళు ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఈ డిసీజ్ ఒకవేళ అటాక్ అయితే 1% వాళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో సంపాదించిన సంపాదనలో 1% ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఈ డిసీజ్ నుంచి బయటపడవచ్చు. ఓకే, అయితే దీంట్లో చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఏది థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, లంగ్ క్యాన్సర్ ఉంది, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, సర్వికల్ క్యాన్సర్ ఉంది, చాలా రకాల క్యాన్సర్స్ అనేవి ఉన్నాయి. ఈ క్యాన్సర్ ఎప్పుడు ఎలా వస్తుంది అనేది అది వచ్చి ఇప్పుడు ఉన్న కర్మ ఏంటంటే మొదటి స్టేజ్లో ఎవరు కనపడట్లేదు, అది 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే కనపడుతుంది. దానివల్ల వాళ్ళు ఏదైనా క్యూర్ చేసుకుందామన్నా డబ్బులు పోతున్నాయి, ప్రాణాలు మిగలట్లేదు. అలాంటప్పుడు మరొక ప్లాన్ క్యాన్సర్ కవర్ 905 అని టేబుల్ ఇది.
ఎల్ఐసిలో ఉంది. ఇది మంచి ప్లాన్. ఈ ప్లాన్ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉంచుకోవాలి నేను చెప్తున్నా. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే, ఇవాళ ఇలాంటి పరిస్థితులలో ఉన్నాం మనం కాబట్టి, ఈ పరిస్థితుల నుంచి మనం ఎట్లాగో బయటికి రాలేము, మనం ఎట్లాగో కాలేము, కెమికల్ నుంచి బయట రాలేము కాబట్టి, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే నాకు నా యొక్క ఏదైతే ఉందో నా యొక్క ఫైనాన్షియల్గా నేను బాధపడొద్దనే ఉద్దేశంతో తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. అయితే ఏంటి దీనికి అని అంటే, దీంట్లో యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంత ఇస్తాము, ఎంత మనకు కవరేజ్ ఇస్తాము, ఎట్లా అనేటువంటిది ఆలోచించినట్టయితే, ఈ పాలసీలో ఎలిజిబిలిటీ వచ్చేసి 20 years నుంచి 65 years ఉన్నటువంటి వాళ్ళకు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. దీంట్లో టర్మ్ ఎంత అంటే మినిమం 10 years నుంచి 30 years వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. దీంట్లో సమస్య ఎంత పాలసీ తీసుకుంటే ఎంత కట్టాలి ఇది కదా. ఇవాళ ఏజ్ 20 నుంచి 34 years ఉన్నటువంటి వాళ్లకు మినిమం సమ్ అష్యూర్డ్ కార్పొరేషన్ డిజైన్ చేసింది 35 lakhs మినిమం సమ్ అష్యూర్డ్. ఇది ఇంతకన్నా తక్కువ ఏమిగా ఈ క్యాన్సర్లో. ఎందుకు అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఇది మినిమం సమ్ అష్యూర్డ్ అంత 35 lakhs ఇస్తాం. దీనిపైన మ్యాక్సిమం 50 lakhs ఇస్తాం ఒకవేళ ఆ పర్సన్ ఎవరైనా తీసుకుంటే. ఇది 20 నుంచి 34 years వరకు 35 lakhs ఇస్తాం. 35 నుంచి 40 years వరకు మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 25 lakhs ఇస్తాం. అదే 40 నుంచి 65 years వరకు మినిమం 15 lakhs పాలసీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. దీంట్లో మ్యాక్సిమం 50 lakhs ఇస్తాం. ఈ 50 lakhs తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ ఏజ్లో తీసుకున్నారు, లేకపోతే ఒక 30 years తీసుకుందాం. ఒక 30 years పర్సన్ ఒక 30 years టర్మ్తోని ఒక 50 lakhs పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. ఒక 50 lakhs పాలసీ తీసుకున్నట్టయితే ఆయన ఫర్ ఇయర్కి వచ్చేసి 24,000 ఎంతో వస్తుంది. 22,000-24,000 అలా వస్తుంది. ఫర్ మంత్ 2,000 రూపీస్ ఎంతో వస్తుంది, పేమెంట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆయనకేంటి ఉపయోగం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వచ్చింది ఎర్లీ స్టేజ్లో ఆయన కన్ఫర్మ్ అయింది అనుకుంది. దీనికి ఇంకొకటి వెయిటింగ్ పీరియడ్స్ గురించి చెప్పాలి. ఈ పాలసీలో తీసుకున్న తర్వాత ఫస్ట్ 180 days దీంట్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే 6 months దీని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 6 months తర్వాత ఒకవేళ ఐడెంటిఫై అయితే కవర్ అవుతూ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లోనే మనకు డయాగ్నోస్ అయింది, క్యాన్సర్ అని మనకు డయాగ్నోస్ అయింది. అప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs పాలసీ తీసుకున్నాం. 50 lakhsలో 25% మనము ఆ పర్సన్కి ఇస్తాం ఇమ్మీడియట్లీ డయాగ్నోస్ ఒకవేళ ఐడెంటిఫై అయితే. అంటే 50 lakhsలో 25 అంటే 25% అంటే 12,50,000 రూపీస్ ఆయనకు ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తాం. అదే కాదు, ఈ పాలసీ తీసుకున్నాడు కాబట్టి రాబోయే 3 సంవత్సరాల వరకు ఆయన ఈ పాలసీని కట్టాల్సిన పని లేదు. ప్రీమియం కట్టాల్సిన పని లేదు. ప్రీమియం వేవ్ అయిపోతాయి. ఎందుకు? ఫస్ట్ స్టేజ్ ఈయనకు డయాగ్నోస్ అయింది, క్యాన్సర్ అనేది వచ్చేసి డయాగ్నోస్ అయింది కాబట్టి ఈ పాలసీలో ఆ ఆప్షన్ అనేది ఉంది. అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కంటిన్యూగా బాగున్నట్టయితే ఆయన మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి, ఫర్దర్గా కంటిన్యూ నడుస్తూ ఉండాలి. లేదు అలా కాలేదు, 3 years లోపలే మళ్ళీ ఆయనకు సెకండ్ స్టేజ్ వచ్చింది లేదా థర్డ్ స్టేజ్ వచ్చింది. అప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ ఆల్రెడీ వేవ్ చేసాం 3 years లోపల మళ్ళీ సెకండ్ థర్డ్ స్టేజ్లోకి వచ్చాడు. అప్పుడు ఆయనకు మనం తీసుకున్న 50 lakhsలో రిమైనింగ్ 75% కూడా ఆయనకి ఇస్తాం. అంటే 37,50,000 రూపీస్ కూడా ఆయనకి ఇచ్చేస్తాం. థర్డ్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ ఆయన కన్ఫర్మ్ అయితే. దీనికి కన్ఫర్మ్ అయిన తర్వాత దీనికి ఒక కండిషన్ ఉంది. మినిమం పర్సన్ 1 week 7 days సర్వైవల్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. అడ్మిట్ అయినా ఎక్కడైనా ఉన్నా కూడా ఆయనకు ఈ స్టేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 1 week అనేది ఆయన సర్వైవల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రం ఈయనకి అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే కాదు, ఆయనకు థర్డ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ కన్ఫర్మ్ అయిందిగా, ఆయన డబ్బులు ఇచ్చేసాం, 75% ఇచ్చేసాం. ఆల్రెడీ ఫస్ట్ ఒక డైరెక్ట్ థర్డ్ స్టేజ్ వచ్చింది లేదా సెకండ్ స్టేజ్లో కన్ఫర్మ్ అయింది, 100% ఇచ్చేస్తాం. ఎంత? 50 lakhs తీసుకున్నాడు, 50 lakhs ఇచ్చేస్తాం. ఒకవేళ ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్ అయింది, ఫస్ట్ స్టేజ్లో ఒక 12,50,000 ఇచ్చాం, 25%. మళ్ళీ ఒక 3 years లోపల మళ్ళీ థర్డ్ స్టేజ్ వచ్చేసింది. ఆయనకు రిమైనింగ్ అంటే 100%లో 25% ఇచ్చేసాం కాబట్టి ఇంకా రిమైనింగ్ 75% 37,50,000 రూపీస్ ఆయనకి ఇచ్చేస్తాం. ఆయనకు ఫర్దర్గా ప్రీమియం కట్టాల్సిన అవసరమే లేదు. ఆయన లైఫ్ టైం ప్రీమియం అన్నీ వేవ్ అయిపోతాయి. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు ప్రీమియం వేవ్ అవుతాయి. అదే కాదు, ఆయనకు 1% ఆఫ్ అమౌంట్ కూడా ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటాం. ఎప్పటి వరకు ఇస్తాం? 10 years వరకు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 30 years పాలసీ తీసుకున్నాడు,
ఆయన ఒక 25 years తర్వాత ఆయనకు ఒక థర్డ్ స్టేజ్ అటాక్ అయింది, వచ్చేసింది, డిసీజ్ వచ్చింది. ఆయనకు ఇమీడియట్లీ వస్తే 100% ఇచ్చేస్తాం. లేదా ఫస్ట్ ఒక 2 years బిఫోర్ మనకు ఫస్ట్ స్టేజ్ వచ్చేసింది, ఆయనకు 25% ఇచ్చాము. ఒక 2 years తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసింది, ఆయనకు రిమైనింగ్ 75% ఇచ్చేసాము. టర్మ్ ఎంత ఉంది? ఇంకా 5 years ఉంది ఆయనకు. ఆయన ఒక సర్వైవల్ అయితే అప్పటి వరకు ఇస్తాము ఆయన కంటిన్యూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 5 years టర్మ్లో కూడా ఆయన ఏదైనా జరిగితే 25 yearsలో ఆయనకు వచ్చినట్టయితే అక్కడి నుంచి 10 years మనం పాలసీ 1% ఇస్తున్నాం. అంటే 1% అంటే ఇంత 50 lakhsలో 1% 50,000 ఎవ్రీ మంత్ ఇస్తాం ఆయన ఖర్చుల కోసం. ఒకవేళ ఆ పర్సన్ లేకపోయినా నామినీకి రిమైనింగ్ అమౌంట్ అనేది కూడా వాళ్ళకి సెటిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పాలసీ. ఇప్పుడు ఇండియాలో బాగా ఇప్పుడు ఈ యొక్క డిసీజ్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇవాళ మెన్ కన్నా ఉమెన్కి బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఉమెన్స్ కూడా చాలా ముందుగా ఎందుకంటే కేర్ తీసుకొని ఈ పాలసీ గురించి తెలుసుకోండి. చాలా ఎందుకంటే తెలుసుకొని మనం చేస్తున్న ఇవాళ ఈ డబ్బుకు ఎంతండి? 50 లక్షలు. ఒకవేళ ఆయన 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు సంపాదించినంత వేస్ట్ అయిపోతుందా? పర్సన్ దక్కడ అన్ని విధాల వేస్టేనా? అలా కాకుండా 1% ఆయన వెచ్చించినట్టయితే ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగి మనం ఎవరో ఆపలేం కాబట్టి దీనివల్ల ఆయనకు ఒక బర్డెన్ అనేది తగ్గిపోతుందిగా. అందుకనేసి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆలోచించి ఈ పాలసీని తీసుకుంటే ఈ పాలసీలో చాలా మంచి అంటే బెనిఫిట్స్ ఉన్నాయి. దానికి మీరు ఏదన్నా కావాలి అంటే నన్ను అప్రోచ్ అయినట్టయితే నేను పూర్తిగా మీకు అన్ని విధాలుగా దీని యొక్క సలహా సూచనలు అనేది ఇస్తాను. మీరు తీసుకొని నిశ్చింతగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ సుమన్ టీవీ ప్రేక్షకులకు నేను ఇంకొక విషయం ఏంటంటే ఏదో వచ్చినప్పుడు చూద్దామండి, ఏదో ఉన్నాయి చూద్దామని అనుకోకుండా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇవాళ మీరు డాక్టర్ని వెళ్ళి అడగండి, ఆంకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఏ డిపార్ట్మెంట్ ఖాళీగా లేవండి. ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళండి, చూడండి ఎక్కడ పబ్లిక్ అంతే అన్ని ఏరియాలలో అలా అయిపోయినారు. ఇవాళ క్యాన్సర్కు బసవతారక హాస్పిటల్కి వెళ్ళండి, ఎలా ఉంటుందో అది రష్, ఫుల్ రష్గా ఉంటుంది. పాపం వాళ్ళకి వెళ్ళి అడగండి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎన్ని పాపం అక్కడ కొన్ని ఫ్రీగా ట్రీట్మెంట్ జరిగినప్పటికీ కూడా ఎంత సఫర్ అవుతున్నారు చూస్తాం కదా. వాళ్ళు బయట చెట్ల కింద కూర్చొని ఉంటారు, చాలా రకాల సఫర్ అవుతుంటారు, ఫ్యామిలీ సఫర్ అవుతుంటాయి. అసలు చెప్పలేము. ఇది ఒకే హార్ట్ అటాక్ అంటే ఒకేసారి వచ్చి వెళ్ళిపోతాడు, కానీ ఇది అలా కాదు, కిల్ చేస్తూ ఉంటుంది, కొంచెం 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 చేస్తూ ఉంటుంది అట్లా. కాబట్టి దీనికోసం మందు తీసుకుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీలను వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఒకవేళ కన్ఫర్మ్ అయినట్టయితే ఇది నయం చేసుకునేటువంటి స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా చెప్పేది మంచి మంచి స్కీమ్స్ మీరు పట్టుకొస్తున్నారు. దీని ద్వారా మీకు మీ సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ప్రతి వారు కూడా ఆలోచించండి, ఆలోచించి పాలసీని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీసుకొని మీ యొక్క ఫ్యామిలీని ఒక సేఫ్ సైడ్ ఉంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.